హలో హాయ్ గుడ్ మార్నింగ్. అయినా గుండు కొట్టారు కాబట్టి మీ టైం కూడా సార్ ఒకసారి నిలబడండి సార్, టెంపుల్ షేప్ ఇటు నిలబడండి. తెలుసుకోండి సార్. సార్ డైరెక్టర్ గారు ముందర రండి. మీరు డ్యూటీలో మీకే ఇబ్బంది అవుతుంది చెప్పండి. రండి సార్, రండి సార్. సార్ సందీప్ కిషన్ వెనక ఫోటో రండి సార్. ఫోటోలు అన్న కేబుల్ సార్ సైట్గా రండి. ఊరియా మధ్యలో మీ వల్లే సార్ ఇది. వెనకాల ఉండకూడదు. వాసు వాసు సైడ్ నా అవుతున్నా ఆడదాకా ఆడ పెడదాం. వాళ్ళు ఆడ పెడదాం. ఆయన సైడ్ రమ్మన్నా. రండి సార్, ఇప్పుడే గొడవ అయింది. ఇప్పుడే గొడవ అయింది, రండి నేరుగా. ఎవరికెవరికి గొడవ అయిందండి? అందుకలా గుడ్డు దగ్గర గొడవ ఎందుకు? రాగండి వెంకటేశ్వర గారు సందీప్ సార్ సందీప్ సార్ సందీప్ అన్న మీడియా వాళ్ళకి ఒక ఫోటో. గత 15 ఏళ్ళ సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు. ఈసారి 30వ సినిమాని వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు, త్రినాథ్ గారు, అనిల్ గారు, రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు. మజాక్ అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగే సినిమా అండి. ఒక బూతో, ఒక చెడు సీనో, ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా. నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి. ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా, గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ 200 మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్, సినిమా చాలా బాగుందని చెప్పారు. అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడుండాలి. మజాక సినిమా తప్పకుండా థియేటర్గా చూడండి, మీ ఫ్యామిలీతో పాటు చూడండి. మీ అందరికీ బాగా నచ్చే సినిమా అవుతుందని నా గట్టి నమ్మకం. లవ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మజాక అయిపోయి రిలీజ్ ఉంది కదా, నెక్స్ట్ బైలింగ్లో షూట్ చేస్తానండి. మన తలపతి విజయ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ సన్ జేసన్ సంజయ్, అతని డైరెక్షన్ డెబ్యూ. ఇంకా టైటిల్ బెట్ల షూటింగ్ మొదలైపోయింది. బట్ ఫస్ట్ మజాకా థియేటర్ని శుభ్రంగా అందరూ చూడండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో చెడు మంచి ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా చెడు మంచి ఉంటుంది. అలాగే మా సినిమాకి కూడా 80% చాలా మంచి ఉంది, 20% చెడు ఉంది. ఆ చెడుని దాటి మంచిగా వెళ్ళాలంటే మీ సపోర్టు, దేవుడి సపోర్టు కావాలి. ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ వాళ్ళు.